మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళ ఉప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని కూడా అంటారు. ఉప్పుని చేతితో తీసుకొని ఎదుటివారికి చేతికి ఇవ్వకూడదు. చాలామంది డబ్బు సంపాదిస్తాము కానీ నిలవటం లేదు అని అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బును ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి. రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు. రాత్రిపూట లవణం అని అనాలి. ఉప్పుని శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు. అది వేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గ్లాసు నీళ్లలో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు కూడా తీరిపోతాయి అని చెబుతారు. కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ళ ఉప్పు పోసి ఇంటి గుమ్మం ముందు కడతారు. మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధముగా చెట్టు మొదల్లో వేయాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కళకళలాడుతుందని అంటారు. ఏది ఏమైనా ఉప్పు అరువు ఇవ్వటం, అరువు తెచ్చుకోవటం సరికాదు. ఉప్పు అనగానే ప్యాకెట్ తీస్తారు చాలామంది. అది కాదు. రాళ్ళ ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇటువంటి విషయాల్లో వితండవాదం చేయకండి. నచ్చితే ఆచరించండి. లేకపోతే లేదు. ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది నమ్మిన వారికి. ఆపై ఎవరి ఇష్టం వారిది.